అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇంకా అమ్మవారి కరుణా కటాక్షాల కోసం మన ఇంటిని లక్ష్మీదేవికి నచ్చే విధంగా కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం వల్ల, ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులలో, పండుగలు, పర్వదినాలు, మంగళ శుక్రవారాలలో కొన్ని మంగళకరమైన నియమాలు పాటించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రత్యేకం. ముత్తైదువులు మహిళలకు ఒక పండుగ రోజు అని కూడా చెప్పవచ్చు. అందుకే శుక్రవారం మహిళలు లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన కొన్ని నియమాలు తెలుసుకుందాం. స్త్రీలు శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గల దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఇంకా అనుకున్న కార్యాలు పూర్తి అవ్వడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. మన ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్లు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని మన శాస్త్రం చెబుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా సూర్యోదయం కాకముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని గోమయంతో అలికి ముగ్గును వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రధానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల పువ్వులు ఉంచాలి. ఇంటి ప్రధాన గుమ్మం గనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో నీటితో నింపి కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తుల నివారణకు, చెడు దృష్టిలు ఇంకా నెగటివ్ ఎనర్జీలకి చెక్ పెట్టి ఇంటిలో ప్రశాంత వాతావరణంతో పాటు అష్టలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందంట. ఇంట్లో ప్రతి పండక్కి తప్పకుండా గుమ్మాలకి మామిడాకుల తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పకుండా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం గడపలకు, తులసి కోటకు పసుపుతో అలంకరించి పూజ చేస్తే తప్పకుండా ఆ సర్వభూత స్వరూపిణి అయిన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్ట ఐశ్వర్యాలతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు, కుంకుమ, విభూది, చందనం, సింధూరం ఏదైనా సరే దానిని ప్రసాదంగా ఇచ్చినప్పుడు అవి గుడిలోనే పడేయకుండా ఇంటికి తెచ్చుకోవాలి. ఆలయంలో కర్పూరం వెలిగించేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయంలో కర్పూర దీపాలు వెలిగించేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచే పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళడం మంచిది. ఇలా చేసినప్పుడే మనకి పూజ ఫలం పూర్తిగా లభిస్తుంది. ఇలా కాకుండా దీపాలు వెలిగించేటప్పుడు పక్కవారి దీపాల నుండి అగ్గిపెట్టెలు ఇంకా ఏవైనా పూజ సామాగ్రి తీసుకుని మనం దీపం పెట్టుకుంటే పుణ్యఫలం మనకి దక్కకుండా ఇతరులకి కలుగుతుంది. ప్రతి మంగళ, గురు, శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మీదేవి 8 రూపాలైన ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయ లేదా వరలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి అమ్మవార్లను మనసారా స్మరిస్తూ లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, తెలివితేటలు పెరుగుతాయి. మీ కుటుంబంలో సంతోషం పెరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సంతానం లేని వారికి త్వరలోనే శుభవార్తలు కూడా వినేట్లు ఆ తల్లి సంతాన లక్ష్మి రూపంలో మనకు అనుగ్రహిస్తుంది.
ఇంకా మీ ఇంట్లో శ్రీనివాస స్వామి విగ్రహం ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలానికి పసుపు కుంకుమలతో అలంకరించి 108 తులసి దళాలను తెచ్చుకుని శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళాన్ని స్వామివారి పాదాల వద్ద సమర్పించాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసునికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన పొంగలిని ప్రసాదంగా నివేదించాలి. తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చి పురుషులైతే సాష్టాంగ నమస్కారం, ఇంకా స్త్రీలైతే పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. పూజ పూర్తయ్యాక భక్తి శ్రద్ధలతో గోవింద నామాలు చదువుకోవాలి. అనంతరం సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజకు కఠిన నియమాలంటూ ఏమీ లేవు. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే చాలు. మనం చేసే పూజలో ప్రధానమైనది భక్తి మాత్రమే. ఇలా నియమానుసారంగా 11 శుక్రవారాలు గనుక అమ్మవారిని పూజిస్తే దారిద్ర్య బాధలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. సిరి సంపదలు కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్లుగా వస్తాయి. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో అప్పటి వరకు వస్తున్న ఆదాయం క్రమంగా వృద్ధి చెంది కొన్ని రోజులకు ఆర్థిక కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కష్టపడకుండా ఏది రాదు, ఒకవేళ వచ్చినా అది నిలవదు కదండి. కలియుగ ప్రత్యక్ష దైవానికి ఈ విధంగా చేసే పూజల వల్ల లక్ష్మీదేవి కూడా సంతృప్తి చెందుతుంది. ఈ కలియుగంలో చంచల స్వభావం కలిగిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్థిర నివాసం ఉండేది శ్రీనివాసుని వక్షస్థలంలోనే కదా. అందుకే నేరుగా తనని పూజించే కన్నా వెంకటేశ్వర స్వామి పాదాలు గనక పట్టుకుంటే అమ్మవారు కూడా మన చెయ్యి వదలకుండా 1000 రెట్లు ఎక్కువగా అనుగ్రహిస్తుందట. అమ్మవారి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం చేసే ఈ పూజలో ఇంట్లో వ్యాపారంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా అక్కడి నుండి అన్ని శుభాలే, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః.